మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. లోకమును దాని ఆశయు గతించి పోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. వాక్య సాయం కొరకే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మరొక మారు ప్రభువా, నీ పాద సన్నిధికి వస్తున్నాను. దేవా ప్రభువా, గత దినాలన్నీ ప్రభువా తండ్రి మీరు మమ్మల్ని క్షేమకరంగా ఉంచినారు. స్తోత్రాలు దేవా. ఈ దినము మేము బైబిల్ పఠనము కలిగి ఉంటుండగా పరిశుద్ధ ఆత్మదేవా, మీ వశములో మమ్మల్ని చేసుకోమని వేడుకుంటున్నాను. పరిశుద్ధ ఆత్మదేవా, నా పతనములను, నా ప్రతి విధమైనటువంటి అపవిత్రతను దేవా నీ పరిశుద్ధ రక్తము ద్వారా కడిగి, నీ వాక్యము అనే ఉదక స్నానముతో ప్రవ్వా కడిగి, పరిశుద్ధాత్మతో కడిగి నన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరచమని వేడుకుంటున్నాను. దేవా నాయనా, నా నోటిని, నా పెదవులను, నా నాలుకను, నా గొంతును, మరి ముఖ్యంగా నా శరీరం అంతటిని ప్రభువా మీ బలిపీఠము మీద నుండి వచ్చినటువంటి ఆ నిప్పు కొరివితో ప్రభువా నన్ను కాల్చుము, నన్ను పరిశుద్ధపరచుము ప్రభువా. సంపూర్ణముగా నన్ను నీకు అప్పగించుకుంటున్నాను. సహాయము చేయము. నీ మాటలు వెలువడినట్లుగా కృపను అనుగ్రహించుము. లౌకిక ఆత్మను, భూ సంబంధమైన ఆత్మను, ప్రకృతి సంబంధమైన ఆత్మను తొలగించుము. పైనుండి వచ్చి జ్ఞానము అనగా పరిశుద్ధమైనది, సమాధానకరమైన నీ జ్ఞానము చేత నన్ను నింపుము. నాయనా ప్రభువా, నా మాటలు నీ దృష్టికి అంగీకారములగునట్లు కృపను అనుగ్రహించుము. నాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామానికి మహిమను ఆరోపిస్తూ ఈ ప్రార్థనని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని చిత్తమును జరిగించుట అనే ప్రత్యేకమైన మాటను ఆధారం చేసుకొని మనము అనేకమైన విషయాలు పరిగెరుకోవటానికి ప్రయత్నం చేశాం గత బైబిల్ స్టడీలో. ఆ కారణాన చాలా విషయాలు మాట్లాడుకుంటూ దేవునికి మహిమ ఎట్లా ఆరోపించబడుతుంది అనే మాటని ఆధారం చేసుకొని కూడా కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. దానిలో మనము 3వ భాగంలో ఉన్నాం. అదే విరోధమైన మాటలు లేక పనికిరాని మాటలు, 2 జౌకిచ్చు ప్రవర్తన, 3 పనికిరాని విగ్రహాలు. ఆ పనికిరాని విగ్రహాల్లో మొదటిది ధనాపేక్ష అనేది చూస్తూ వచ్చాం. దాన్ని ఆధారం చేసుకొని ధనవంతులారా అనే మాట కూడా మనం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనములో కూడా మనం ఆ మాటని చూస్తూ వచ్చాం. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చేడు ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడు. ఎందుకు ఏడవాలి అనే మాటని మనము 5 భాగాలుగా 4వ అధ్యాయము 12, 13, 14, 15, 16, 17 మీరు చూడండి. 13వ వచనము నుంచి 17 వచనాలు మనం 5 భాగాలుగా కూడా వర్గీకరించినాం. చూడండి, అది మనం ఏ రకంగా వర్గీకరించినాం గత బైబిల్ స్టడీలో కూడా నేను మీకు చెప్తూ వచ్చాను. చాలా విషయాలు దాని మీద మనం మాట్లాడుతూ కూడా వచ్చాం. అది ఎవరికైనా గుర్తుందా లేకపోతే మర్చిపోయినారో? గుర్తుందమ్మా? గుర్తుందా లేదా? గుర్తుందా లేదా? అది కరెక్టే. మనం 5 వచనాలను 5 భాగాలు వర్గీకరించాం. మొదటిది 13వ వచనం నుంచి 13, 17 వచనాలు W అనే అక్షరంతో మీకు చెప్పాను గుర్తు. మొదటిది ధనమును సంపాదించుకున్న వారులారా, వెల్త్ మర్చిపోయారేమో. అది అయిపోయింది. ఆ మొదటి వచనాన్ని 5 భాగాలుగా వర్గీకరించడం కాదు, ఈ 5 వచనాలను 5 రకాలుగా వర్గీకరించాం.
మీరు ముందు బైబిల్ స్టడీ నోట్స్ ముందు చూస్తే మనకు తెలుస్తుంది. మొదటిది సంపద, వెల్త్. రెండోది జీవము, జీవమే పాటిది. ఆ మాట చూసాం తెలుసా, వే ఆఫ్ లైఫ్, లేకపోతే వాట్ ఈజ్ యువర్ లైఫ్. మూడోది ఏమన్నాం? మొదటిది వెల్త్, రెండోది వే ఆఫ్ లైఫ్ ఆర్ వాట్ ఈజ్ యువర్ లైఫ్. మూడవది ప్రభువు చిత్తమైతే, గాడ్స్ విల్ ఆఫ్ గాడ్. తర్వాత నాలుగు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, wretched ఆర్ వర్త్లెస్నెస్. ఐదవది పాపము, వికెడ్నెస్. మొత్తం 5 రకాలుగా వర్గీకరించినాం. ఈ 5 వచనాలని మనం 5 భాగాలుగా వర్గీకరించాం. మరలా 13వ వచనాన్ని 5 భాగాలుగా వర్గీకరించాం. నేను దాన్ని అడగట్లా, 5 విషయాలు మనం మాట్లాడుతూ వచ్చాం. సరే, గత బైబిల్ స్టడీలో ఏం చెప్పానో ఎవరికైనా గుర్తుందా లేదా? దేని గురించి అంటే చూడండి, 4వ అధ్యాయం 15వ వచనంలో, కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని. ప్రభు చిత్తానుసారంగా చేసేవి బైబిల్లో 7 ఉన్నాయని చెప్పాను. అందులో మొదటిది చూసాం, ప్రార్థన. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన ఎలా చేయాలో, కాని ప్రార్థన, పాజిటివ్ ప్రేయర్ అండ్ నెగిటివ్ ప్రేయర్. దేవుని చిత్తానుసారంగా మనం ఏది చేసినా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఆయన చిత్తానుసారంగా చేయకపోతే అవి ఏమీ రావు అని కూడా మనం గత బైబిల్ స్టడీలో చూస్తూ వచ్చాం. ఇప్పుడు ప్రభు చిత్తమైతే మిగతా 6 విషయాలు మనం ధ్యానిస్తామని చెప్పాను కదా. దానిలో మనం ఇందులో ఒక పాయింట్ చూసాం. తర్వాత పై దానిలో కూడా ఒక పాయింట్ చూసి మళ్ళీ నెక్స్ట్ బైబిల్ స్టడీలో దేవుని చిత్తమైతే అనేది కూడా తర్వాత చూస్తాం. రండి, మొదటిది 14వ వచనం, రేపు ఏమి సంభవించునో చదువుదామా? 14వ వచనం, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. చూడండి, 3 విషయాలు రాశాడు. ఎవరి గురించి రాశారు ఇది? యాకోబు 12 మంది గోత్రికులు వారు చెదిరిపోయినప్పుడు, వారు సంపాదనలో మునిగిపోయినప్పుడు, అయ్యా మీరు సంపాదిస్తున్నారు బాగానే ఉంది, కానీ ఎంత మేరకు సంపాదించాలంటే, ఎంతవరకు సంపాదించాలా నీకు లేదు, దాని కొరకు నువ్వు సంపాదించు. కొంచెం సంపాదించి దానిని కూడబెట్టి దానిని అభివృద్ధిపరిచి దేవుని కొరకు ఏదైనా చెయ్యి. అంతేగాని ఇంకా సంపాదనే ప్రాముఖ్యమని సంపాదన మీదే పడి, నేను అదే చెప్పాను మీకు, మళ్ళీ బాగా గమనించండి. మీరు అంతా బాగానే ఉంది, సంపాదిస్తున్నారు, దేని కొరకు సంపాదిస్తున్నారు? మీరు కావాల్సిందంతా ఉందిగా, మొత్తం అంతా దేవుడు మీకు ఇచ్చాడు కదా. అంత ఇచ్చినప్పుడు కూడా ఇంకా మనం ఏదో సంపాదించాలి, రాత్రి పగళ్ళు సంపాదించాలి, కూడబెట్టాలి అని అనుకుంటున్నారా? అయితే జాగ్రత్త, దేవునికి వెలుపట ఉండి నువ్వు ఏది సంపాదించినా అది ఆశీర్వాదం కాదని దేవుడు చెప్పాడు. అసలు మీ యొక్క పరిచర్య ఏంటో, మీ ప్రణాళిక ఏంటో, రానున్న రోజుల్లో మీ భవిష్యత్తు ఏంటో అన్నీ మీరు ఎరిగి కూడా సంపాదన వైపు ఎందుకు వెళ్ళారు అని యాకోబు వారిని హెచ్చరిస్తూ రాస్తున్నప్పుడు ఒక్క మాట పడేశాడు వాడు ముందున. అంతా బాగానే ఉంది, రేపైనను నేడైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించు రండని చెప్పుకొని వారులారా. చూడండి, ఆ మాట అయిన వెంటనే ఏదో మాట అనలా. మొట్టమొదటి టార్గెట్ ఎక్కడేమైందంటే, రేపు ఏమి సంభవిస్తుందో తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు. చూడండి, 3 మాటలు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే బిడ్డలారా, మనము
ఏదైనా వినండి ఈ మాట, కొంచెం నా వైపు చూడండి. నీ జీవితంలో ఏదైనా సంపాదించు. దేవుడు కష్టపడిన వాడిని, నేను చెప్పాను కదా, సోమరిపోతులను ఎప్పుడూ దీవించుడు దేవుడు, వారంటే దేవుడికి అసహ్యం. సంపాదించడం అంటే కష్టపడిన వాళ్ళని దేవుడు దీవిస్తాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కష్టపడాలి, శ్రమించాలి, సంపాదించాలి అంటాడు కదా సామెతల గ్రంథంలో. మంచి తండ్రి తన బిడ్డలకు ఆస్తిని సమకూరుస్తాడట. సమకూర్చినంత వరకు బాగానే ఉంది, కానీ ఏమంటాడు, ఇంకా నేను చెప్పాను కదా, ధనాపేక్ష సమస్తమైన మొట్టమొదట దానిని ఆశించే చాలామంది విశ్వాసము నుండి నీ ఒక్కటి మాత్రం జ్ఞాపకం చేస్తున్నాను, విశ్వాసము చెదిరిపోకుండా, కీడు కలగకుండా, ఒకరినొకరు పొడుచుకోకుండా, దేవుని మంది నుంచి దూరం అయిపోకుండా, దేవునితో సహవాసము లేకుండా అయినంత వరకు నువ్వు ఏది సంపాదించి బిడ్డ, దేవుడు నిన్ను ఏమీ అన్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, కష్టపడి చదువుతాను. కానీ ఇన్ కేస్ మోర్ దెన్ యూ రిక్వైర్డ్, అంటే నీకు కావలసిన దానికంటే ఇంకా 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 సంపాదించి, దేనికి అంటే దేవునికంటే అని చెప్పాను, అదే ఆ పాయింట్ మిస్ అవ్వకూడదు. దేవుణ్ణి వెనకబెట్టి నేను ఇంకేదైనా సంపాదించాలనుకుంటే మాత్రం వాడికి ఇమ్మీడియట్గా ఇస్తున్న ప్రణాళిక, నేను చెప్పాను కదా ఒకసారి ధనవంతుడి గురించి చెప్పాను. నా జీవము క్షమించండి, నా ఆస్తి, నా పొలము, నా భూమి, నా కొట్లు, నా ధాన్యము, నా పిల్లలు, అబ్బో ఎన్ని చెప్పినాడో తెలీదు, అన్నీ నీ దగ్గర ఉంచుకొని నాది నాకు ఇచ్చిన ఆయన అన్నాడు. కాబట్టి ఈరోజు నీవు నేను మనమందరం కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటి గమనించండి, సంపాదించుకొందు వారులారా అనే మాట తర్వాతే 3 పదాలు పెట్టాడు. మొదటిది రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు. చూడండి 3 పదాలు, ఈ 3 వచనాల్ని 4 విధాలుగా వర్గీకరిస్తాం. మొదటిది చూడండి, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. అంటే అర్థం ఏంటో తెలుసా అమ్మా? దాని అర్థం ఏంటో తెలుసా? అంటే తెలుసుకోండిరా బాబాయ్ అని అర్థం. రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియకపోతే, అంతే కదా, రేపు ఏమి సంభవించో నీకు తెలియదు కాబట్టి నువ్వు తెలుసుకోవాలంటున్నాడు. అది మొదటిది. దానికి ఒక పేరు పెడదామా? విజిలెన్స్ ఆఫ్ లైఫ్. అంటే జీవము ఏ పాటిది అన్నాడు కదా, జీవము యొక్క శ్రద్ధ, లేదా జీవము కొరకైనటువంటి జాగ్రత్త, లేదా జీవము కొరకైన మెలకువ. ఇది మొదటిది విజిలెన్స్, VIGILANCE, విజిలెన్స్. అంటే నీ జీవము మీద అనగా నీ జీవితం అనగా నీ ఆత్మ మీద నీకు శ్రద్ధ ఉండాలి బిడ్డ. నీ ఆత్మ మీద శ్రద్ధ లేకుండా, దాని మీద నీకు మెలకువ లేకుండా, నీ దాని గురించి నీ జాగ్రత్త లేకుండా నువ్వేదో సంపాదించుదాం మెలుకుంటున్నావేమో, జాగ్రత్త అంటున్నాడు. మొదటిది, రేపు ఏమి సంభవించదో మీకు తెలియదు, మొదటిది. 2, మీ జీవం ఏపాటిది. దీనికి ఒక పేరు పెడదాం, వాల్యూ ఆఫ్ లైఫ్. అంటే జీవము యొక్క విలువ. చాలా జాగ్రత్త ఆలోచించండి. మొదటిది జీవితము యొక్క శ్రద్ధ లేక జాగ్రత్త. రెండోది మీ జీవము యొక్క విలువ తెలియాలి. రెండు జీవము యొక్క విలువ. మొదటిది జీవము యొక్క శ్రద్ధ, రెండవది జీవము యొక్క విలువ. మూడోది ఏమన్నాడు? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు. ఆ మాట గమనించండి. వ్యానిష్ ఆఫ్ లైఫ్, జీవము యొక్క మాయ. ఇంతలో కనబడి అంతలో కనబడి. చూడండి V అనే అక్షరంతో విజిలెన్స్ ఆఫ్ లైఫ్, వాల్యూ ఆఫ్ లైఫ్. మూడోది వ్యానిష్, VANISH, వ్యానిష్ ఆఫ్ లైఫ్. అంటే జీవము యొక్క అదృశ్యం లేక జీవము యొక్క మాయ ఏమైపోద్దో తెలియదు. ఇది 3. నాలుగోది తర్వాత ఇంతలో కనబడు అంతలో చెప్పాలి మాయమైపోవు ఆవిరి వంటిది. ఇది నిజం, ఇది వాస్తవికత. దాన్ని విండికేషన్ ఆఫ్ లైఫ్ అనొచ్చు. విండికేషన్ ఆఫ్ లైఫ్, విండికేషన్, VINDICATION, విండికేషన్ ఆఫ్ లైఫ్, జీవం యొక్క వాస్తవికత. ఆ 4 తెలియాలండి. ఈరోజు
ఒక మరణకరమైనటువంటి వర్తమానాన్ని విందాం. ఎందుకంటే ఈ పరిస్థితి ఏంటో తెలియకపోతే బిడ్డా నువ్వు ఏదైనా ఇట్లా మాట్లాడవచ్చో లేదో తెలియదు, కానీ విర్రవీగి డబ్బు సంపాదిద్దామని ఆలోచించు. బాగా గమనించండి, నీకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల నుంచి నువ్వు బయటపడాలి. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు. ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, సంపాదించాలి. రేపు నీ అప్పులు బట్టో, లేక నీ పద్ధతులను బట్టో, లేక నీకున్నటువంటి పరిస్థితులను బట్టో యేసు ప్రభు నమ్మితేవి కదా అని ఇంకొకరు వచ్చి నీ మీద ఏమైకూడదు, ఆరోపణలు చేయకూడదు. ఎంత అద్భుతమైన మాట అంటే సామెతల గ్రంథం రాయబడిందమ్మా, భక్తిహీనులట అప్పు చేసి తీర్చుకుందిరట. నువ్వు భక్తిపరుడు అయితే ఒకవేళ నువ్వు అప్పు చేస్తే దాని అప్పు ఖచ్చితంగా తీర్చాలి. ఇది కూడా దేవుడి లెక్కే. నేను చెప్పనా మరొకసారి, నేను ఇక మాట అడుగుతాను, ఒక మాట గమనించండి. ఉదాహరణకి ఈరోజు మనం ఉన్నాం ఇలాగా కదా, చాలా జాగ్రత్త ఈ మాట మైండ్లో ఉంచండి. రేపు ఎవరు? దేవుడు రాబోతున్నాడు, యేసు ప్రభు రాబోతున్నాడు మధ్యాకాశానికి. మనం అందరం కూడా సంఘంలో చేర్చబడ్డాం. మన నిరీక్షణ ఏంటంటే ప్రభుతో మనం ఎత్తబడతాం. మీకు ఒక విషయం తెలుసో లేదో, భక్తి పరులను దేవుడు తీసుకెళ్తాడా, భక్తిహీనులు తీసుకెళ్తాడా? ఉదాహరణకి ఇప్పుడు నేను అప్పు చేశాను, ఒక 10,000 20,000 రూపాయలు ఎవరి దగ్గర. యేసు ప్రభు వచ్చాడు, నేను అప్పు చేసి ఏం చేయలేదు, ఇంతలో ఆయన ఏమయ్యారు అంటే దాని అర్థం ఏంటి? భక్తిహీనుడువు నువ్వు భక్తిహీనుడు అయితే విడవబడతావా, ఎత్తబడతావా? ఈ లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు వచ్చే సమయానికి నీ మీద ఒక్కరు కూడా నింద ఆరోపణ చేయకూడదు. ఏమంటారు తెలుసా? ఆయన భక్తిపరుడు అన్నావు, మందిరానికి వెళ్తున్నారు, యేసు ప్రభు ఇంత పక్షపాత, ఆ విడవబడిన ప్రతి ఒక్కరు కూడా మన మీద ఏం చేస్తారు తెలుసా? నేరారోపణ చేస్తారు. వీరి దగ్గర ఇంత తీసుకున్నారు, ఎంత ఇస్తారని తీసుకున్నారు, ఎంత ఇల్లు కట్టడానికి ఎంత తీసుకున్నారు, పొలం కొనడానికి ఎంత తీసుకున్నారు, పెళ్లి కానీ ఎంత తీసుకున్నారు, ఇప్పుడు వరకు చెల్లించలేదు. ఇప్పుడు నేను చెప్పనా, దేవుడు పక్షపాత? ఇప్పుడు నువ్వు విడవబడతావా, ఎత్తబడతావా? విడవబడితే దేవుడు పక్షపాత కాదా? కాదు. అంతే కదా, విడిచిపెట్టాడు. ఎందుకు? నువ్వు అప్పు తీర్చలేదు. అప్పు తీర్చలేడు అంటే దాని అర్థం ఏంటంటే బిడ్డలారా, నా యొక్క తలంపు ఏంటంటే యేసుప్రభు వచ్చే సమయానికి మనకి ఎవ్వరికీ కూడా ఏముండకూడదు, ఆరోపణ ఉండకూడదు ఒకరి దగ్గర. అది డబ్బు విషయంలో కానివ్వండి, మాట విషయంలో కానివ్వండి, పరిశుద్ధత విషయంలో కానివ్వండి, విశ్వాస విషయంలో కానివ్వండి, హెచ్చరిక ఎందులోనూ కూడా మనం ఇంకొకరి దగ్గర ఏం చేయకూడదు, ఆరోపణ పడకూడదు. ఇది చాలా ప్రాముఖ్యం. మనం ఎందుకు ఇది తెలుసుకోలేకపోతున్నాం? ఇప్పుడు మీరు ఒక చిన్న ఆ తలంపుని హృదయంలో పెట్టుకోనండి. అంటే దాని అర్థం ఏంటంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఏం చేయాలి, ఎంత త్వరగా అయితే అంత త్వరగా రైట్. అది దేవుడు ఎందుకో ఆ తలంపుని చాలా జాగ్రత్త. ప్రభువా అది ఉన్నా కూడా దేవుడిని ఎత్తబడినంటే అంటే దాని అర్థం భక్తిహీనులు అప్పు చేసి తీర్చుకుందనంటే ఇంకా అక్కడితో పోయినట్టే. మనం దేవుని దగ్గర ఎత్తబడే గుంపులో ఉండాలి, విడవబడే గుంపులో ఉండకూడదు. రేపు పొద్దున్న దేవుడు తీర్పు తీర్చినప్పుడు నీ సమాధానం ఏంటి? దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అవునా, పని చేసుకోవడానికి శక్తిని ఇచ్చాడు, అన్నీ ఇచ్చినప్పుడు నువ్వు త్వరగా ఎందుకు అంటే దాని అర్థం ఏంటో తెలుసు బిడ్డలారా? ఈరోజు ఈ వర్తమానం మనందరికీ ఏంటో తెలుసా? అప్పు అంతుంది, అప్పు తీర్చకుండా ఇంకా నువ్వేం చేస్తున్నావు? అప్పు నీలే, చూసుకుందాంలే, రేపు తీర్దాంలే, ఎల్లుండి తీర్దాంలే అనుకుంటూ నువ్వు అలా జాప్యం చేస్తున్నావు. దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. ఎందుకు సమయం ఇస్తున్నాడు అంటే నీ అప్పు తీర్చడం కొరకు. ఏమనుకోలేవా? దేవా అన్ని విషయాల్లో నేను కరెక్ట్గా ఉన్నాను, ఈ విషయంలో నేను ఎందుకు ఉండాలి? అప్పు ఎంత త్వరగా నీ యొక్క అవసరతలు తగ్గించు, నీ తిండి తగ్గించు, నీ జీవితంలో ఏ కాలం అన్నీ తగ్గించు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నమాట. బిడ్డ ఎంత త్వరగా అయితే వెళ్తే తీర్చేస్తే దేవుని దగ్గర ఘనత. ఒకవేళ అది లేకపోతే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. ప్రభువా నేను వచ్చినప్పుడు ఎత్తబడాలి, ఇంకొకరు నా మీద ఆరోపణ చేయకూడదు. దేవుడు నీ కలిగిన దానితో ఏమన్నాడు తెలుసా? అన్నపానములు కలిగి తృప్తి కలిగి జీవించమన్నాడు. దాట్స్ ఆల్ అండి క్రిస్టియన్ లైఫ్. నీ దగ్గర ఉంది, అప్పంతా అయిపోయి తీర్చావు, సంతోషంగా ఉన్నావు, ఎవరికి మాట ఆరోపించడానికి లేదు, బిల్డప్ ఎవరికైనా. అప్పుడు సంపాదించు, ఉంచు, రేపటి కొరకు దాచిపెట్టు, దేవుని కొరకు ఖర్చు పెట్టు, నీ అవసరతలకు కొంచెం ఉంచుకో. కానీ అదే పనిగా ఇంకో విషయం,
అన్నీ నీకు సమతుల్యంగా దేవుడు అన్ని ఇచ్చిన తర్వాత కూడా నీవు మరీ సంపాదన కొరకు వెంపర్లాడితే దేవుడు దానిని కూడా లెక్కలో తీసుకుంటాడు. మనం ఎంతవరకు వచ్చామంటే మీ జీవము ఏపాటు. మొదటిది జీవము యొక్క శ్రద్ధ, 2 జీవము యొక్క విలువ, 3 జీవము యొక్క మాయ, జీవము యొక్క వాస్తవిక అనేది జీవం యొక్క సత్యం అని అర్థం. ఈ 4 బిడ్లరా నేను చెప్తాను, బైబిల్లో ఒక్కొక్క మాట రాయబడి ఉంది. ఈరోజు నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను కానీ మ్యాక్సిమం దాని గురించి ప్రతి మాట చదివిస్తాను. అండర్లైన్ చేయండి, రాయండి. ఈ 10 మాటలు మీ హృదయంలో ఉండాలి. నీ జీవితము మన జీవితం ఏంటో మనకు తెలిస్తే అప్పుడు తెలుస్తుంది. మొదటిది ఏం చూద్దాం? మొదటిది రేపేమి మీకు ఏం తెలియదు. రండి చూద్దాం. తెలియదు. ఆదికాండము 27 అధ్యాయం 2వ వచనం. ఆదికాండము 27 అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. బిడ్లారా ఏం తెలియదు? ఇక్కడ యాకోబు ఏమన్నాడు? రేపేమి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13, రేపు ఏమి సంభవించునో, ఏంటి సంభవించునో, రేపు ఏమి సంభవిస్తుంది? ఒకవేళ రేపు ఏదైనా సంభవించింది అనుకో, ఒకవేళ సంభవిస్తే ఏం సంభవిస్తుంది చెప్పాలి? మరణమే. ఇక్కడ ఇస్సాకు అంటున్నాడు, నా మరణ, చెప్పాలి గట్టిగా, నా మరణ. ఇప్పుడు చెప్పనా? రండి కీర్తనల గ్రంథం 90 అధ్యాయము 12వ వచనం. కీర్తన గ్రంథం 90:12. చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. సహోదరుడా, సహోదరి, చూడండి ఎంత అద్భుతమైన, ఎవరు రాశారు ఆ కీర్తన? మోషే గారు రాసిన కీర్తన. మోషే గారు ఏం రాశారు? దేవా మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. నేర్చుకోవాలి. అది నేర్చుకోవాలంటే మనకేం కావాలి? జ్ఞాన. చూడండి, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయమని. నాకు అన్నాడా? మాకు అన్నాడా? చాలా జాగ్రత్త. మనందరికీ ఇది రావాలి. మనం నేర్చుకోవాలి. ఏంటి? మా దినములు ఎందుకు లెక్కించాలి చెప్పాలి? చూడండి ఆ మాట ఏం రాశాడు? మా దినములు, మరణ దినములు అల్లా, మా దినములు లెక్కించుటకు. ఎందుకు నేర్చుకోవాలి మనం? చెప్పాలి. రేపేమి సంభవించునో. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే లెక్కించాలి. దేనికి లెక్కించాలంటే ఎవ్రీ సింగిల్ మినిట్ దట్ గాడ్ హెస్ ప్రొవైడ్ టు యూ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద గ్లోరీ. నువ్వు సృజించింది దేవుని మహిమ కొరకు. నువ్వు పని చేయి, ఉద్యోగం చేయి, పరిచర్య చేయి, ఏమి చేయి, అప్పు చేయి. దేవునికి ఏమి రావాలా? అవమానం రాకూడదు. లార్డ్, దేవా నా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. సహోదరుడా, ఎప్పుడైనా ఆలోచించావా? ఒక్క రోజు, ఒక్క దినము నువ్వు కోల్పోతున్నావు, ఒక్క క్షణం కోల్పోతున్నావు, ఒక రోజు కోల్పోతున్నావు, ఒక గంట కోల్పోతున్నావు. ఈరోజు దేవుడు ఏం అడుగుతాడు తెలుసా? బిడ్డా, ఈరోజు నీకు 24 గంటలు ఇచ్చాను కదా, నువ్వు నాతో ఎంతసేపు స్పెండ్ చేసావు? నువ్వు నాతో ఎంతసేపు మాట్లాడావు? ఎంతసేపు వాక్యం చదివావు? ఎంతసేపు దేవుని మందిరం స్పెండ్ చేసావు? ఎంతసేపు విశ్వాసుల కొరకు ప్రార్థన చేసావు? ఎంతమంది స్వార్థకి ప్రకటించావు? ఈ మాటలన్నీ రేపు దేవుడు కౌంట్. సీ హౌ గ్రేస్ఫుల్ గాడ్ ఈజ్. నువ్వు ఇన్ని చేసినా, మనం ఎన్ని చేసినా మనకు అర్థం కానిది ఏంటంటే మన దినాలు మనం లెక్కించలేదు. ఒకళ్ళు లెక్కించడం అంటే, ప్రభా ఈరోజు నాకు 24 గంటలు ఇచ్చావు కదా, ఇగో ప్రభా నువ్వు నాకు ఇచ్చిన ఉద్యోగం, లేకపోతే నాకు వ్యాపారం 8 గంటలు నేను చేశాను ప్రభా, నువ్వు ఇచ్చింది అయిపోయింది. మొదటిది 8 గంటలు. ప్రభా నువ్వు నాకు 8 గంటలు ఇచ్చావు, చక్కటి నిద్రపోమన్నావు, నాకు రాత్రి ఇచ్చావు, పడుకున్నాను. 8 గంటలు దేవుడు చక్కటి నిద్ర ఇచ్చాడు, ఎందుకంటే నీ ఆరోగ్యం కొరకు 8 గంటలు ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన చేతి పని దీవించి నిన్ను ఆశీర్వదించడం కొరకు 8 16 గంటలు అయిపోయాయి. మరి మిగతా 8 గంటల లెక్క
చెప్పండి. పోనీ ఇట్లా చేద్దామా, దాన్ని 2 భాగాలు వేద్దామా? 4 గంటలు నీకు దేవుడిచ్చినటువంటి కుటుంబం విషయంలో నీ భార్య నీ బిడ్డలు చూసుకోవడం కోసం. మరి మిగతా 4 గంటలు పోనీ దాన్ని 2 భాగాలు వేద్దామా? ఆ రెండింటిని నీ వ్యక్తిగతమైనటువంటి స్నానమో పానమో మిగతా వచ్చినటువంటి వారితో మాట్లాడడం వచ్చాను. మరి మిగతా 2 గంటలు ఇంకా దేనికి ఎక్స్క్యూజ్ లేదు. లాస్ట్ ఫైనల్ అట్లీస్ట్ 2 hours. 2 గంటలు నిజం చెప్పినా బిడ్డ, నువ్వు 2 గంటలు దేవునితో మాట్లాడిన రోజులు ఎన్ని అయిపోయాయి? దేవుడు అన్నీ ఇచ్చాడు, నీకు అన్ని లిబరల్గా ఇచ్చాడు, అన్నీ నీకు క్లియర్గా ఇచ్చాడు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఈరోజు ఒక మాట, ఒక తీర్మానంలోకి వద్దామా? కనీసం 2 గంటల్లో ప్రభా నేనంత లేకపోయినా 1 గంట దేవుని వాక్యం చదువుదాం, 1 గంట దేవుని ప్రార్థన చేద్దాం, ఫినిష్ చాలండి. మీరు చేసి చూడండి. నాకు కూడా, మనందరికీ కూడా మన జీవితంలో దేవుడు చాలా గొప్ప అద్భుతాలు చేస్తాడు. మన జీవితంలో ఎందుకు అద్భుతాలు చూడలేకపోతున్నామంటే 1 hour స్పెండ్ విత్ గాడ్, విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం చదువు గంట. డోంట్ డిస్టర్బ్, డోంట్ మేక్ అదర్స్ టు బి డిస్టర్బ్డ్. నువ్వు ఇంకొకరితో మాట్లాడదు, ఇంకోళ్ళు వచ్చి నీతో మాట్లాడక టైం ఇవ్వద్దు. స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్, దట్స్ ఆల్. ఎందుకంటే మన బెక్కి డిస్టర్బెన్స్ అదే. మన ఇంటికి వచ్చి ప్రత్యేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరో ఉండరు, స్నేహితులు అయితే తప్ప, అంతే కదా. అదే పనిగా వచ్చి మాట్లాడతాం ఏంటి? కాదు కదా. రెండోది 1 గంట సేపు ప్రార్థన దేవునితో. గంట సేపు, ఖచ్చితంగా గంట సేపు అండి. నేను ప్రభా పావు గంట చేస్తున్నాను, అరగంట సరి కాదు, గంట సేపు. ఇది చాలా ప్రాముఖ్యం. ఇస్సాకు అంటున్నాడు 27:2 ఏమన్నాడు? నా మరణ నాకు ఎందుకు తెలియదో చెప్పనా? మోషేలాగా ఎప్పుడు ఇస్సాకు ప్రార్థన చేయడం రాలా? దేవా మా దినములు మాకు లెక్కించుటకు నేర్పించు ప్రభా, నా జ్ఞాన హృదయం. నేను అంతే ఎక్కువ చెప్పట్లేదు. ఆ పాయింట్ మీద నేను అవి 7 ఉన్నాయి, నేను ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. మొదటిది రైట్. ఇప్పుడు నీ ప్రార్థన నా ప్రార్థన, నీ సమయము నా సమయము, నీ దినములు నా దినములు, మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఒకే ఒకటి. ఈరోజు ఒక్క తీర్మానం చేద్దాం బిడ్డలారా. దేవా నాకు ఇచ్చిన 24 గంటల్లో 2 గంటల్లో కనీసం 1 గంట వాక్యం చదువుకుంటాను ప్రభా, నువ్వు నాతో మాట్లాడ. నేను అంతే కదండి, దేవుడు నీతో మాట్లాడాలి, మనం దేవునితో మాట్లాడు, అంతే. నువ్వు దేవునితో మాట్లాడటం ఏంటి? ప్రార్థన. ఆయన నీతో మాట్లాడటం ఏంటి? వాక్యం. దట్స్ ఆల్. ఈ 2 చేసి చూస్తే దేవుడు మన జీవితంలో అప్పుడు తెలుస్తుంది. ఏం తెలుసా? ప్రభా నువ్వు నాకు ఇచ్చిన దినాలు లెక్కించుటకు నేర్పు. ప్రభా ఈ దినం నేను 2 గంటలు చేద్దాం. మీరు గమనించండి, 2 గంటలు ఈరోజు చదివారు అనుకోండి, రేపు 2 గంటలు, రేపు 2 గంటలు, ఎల్లుండు 2 గంటలు, ఆ 2 గంటలు. ఇప్పుడు చెప్పండి, 2 గంటలు చొప్పున వారానికి ఎన్ని గంటలు చేసినావు? 2 ఏళ్ళు 14 గంటలు, అవునా? వారానికి 14 గంటలు. ఒక నెలకి ఎన్ని వారాలు ఉంటాయి? 4 + 5 వారాలు. 4 తీసుకుందాం పోనీ యావరేజ్గా. 4 ఇంటూ చెప్పాలి, 4 ఇంటూ 14. ఇప్పుడు 14 ఇంటూ 4 కరెక్ట్గా చెప్పండి, లెక్కలు రావా? 14 ఇంటూ 4 ఎంత? అయ్యో, కరెక్ట్గా చేశారా? చూసారా? అంటే మనకి జ్ఞానం ఎక్కువయ్యే కొద్దీ అంకెలు కూడా, వ్యవహారం కూడా మారిపోద్ది. ఇప్పుడు ఎన్ని గంటలు చేసినట్టు మీరు? 56. అవునా? మీరు కావాలంటే చూడండి, అలాగా 12 × 50 చేయండి. అంటే 12 నెలల్లో 56 గంటల చొప్పున నువ్వు చేస్తే దేవునికి నువ్వు ఎంత సమీపం అయిపోతావో తెలుసా? ఎంత దగ్గర అయిపోతామో తెలుసా? నేను చెప్పనా, పాపం మీద విజయం ఫస్ట్ వస్తుంది మీకు. పరిశుద్ధత మీద ప్రాకులాడ, పరిశుద్ధత మీద బ్రతకాలనేటువంటి తీవ్రత పెరిగిపోతుంటుంది. పాపం అసహించుకుంటూ ఒక పక్క పరిశుద్ధత మీద శ్రద్ధ పెరుగుతుంది, దేవునికి సమీపస్తుడికి అయిపోతావు. దేవునితో నేను చెప్పనా బిడ్డలారా, ఈ అనుభవం నేను ఖచ్చితంగా చెప్పగలను. తమ్ముడు ఒక టైంలో, ఉద్యోగం చేసే టైంలో నాతో మాట్లాడుతున్నప్పుడు తన ప్రత్యేకమైన ఒక టైం పెట్టుకుని, అన్నా ఎంతసేపు మాడానా, నాన్న ఈ టైము నేను దేవునితో గడపాల్సిన టైం అన్నా, నేను వెళ్ళిపోతాను ఏమనుకోకండి అన్నా అని చెప్పేసి నా నుంచి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.
దట్ పర్టికులర్ టైము దేవుని కొరకు ఏర్పరచుకొని దేవుని దగ్గర నలిగేవాడు. ఆ రోజు దేవునితో గడపకపోతే, దేవునితో మాట్లాడకపోతే తనలోని ఏదో బలహీనత, దానిలోని ఏదో అది చెప్పలేనటువంటి పరిస్థితి తన హృదయంలో చోటు చేస్తుంది. అది చాలా అది 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 చాలా వెరీ ఇంపార్టెంట్. స్పెండ్ టైం విత్ ద గాడ్ అట్లీస్ట్ 2 hours. మీరు చూడండి, మీరు చూసి చూడండి. మీరు అది మనం చేయలేం. అమ్మో 2 గంటలే గంట వాక్యం. పోనీ ఎక్కువ చదవలేను సార్, నాకు ఇంత బిజీ. అట్లీస్ట్ బిల్ గేట్స్కి ఏం టైం ఉంటుంది కానీ మనకు టైం ఉండదు. 2 గంటలు దేవునితో గడిపి చూద్దాం రండి. మొదటిది, మా దినములు మాకు లెక్కించుట నేర్పించు. ఎందుకంటే రేపు ఏమి సంభవించునో మనకు తెలియదు. తర్వాత రెండో మాట, మీ జీవము ఏ పాటది? ద వాల్యూ ఆఫ్ లైఫ్. బిడ్డ, ఈరోజు నేను 10 మాటలు చెప్తాను. మన జీవము ఏ పాటదని ప్రశ్న యాకోబు వేశాడు. పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాల్లో మన జీవం ఏ పాటదో 10 మాటలు చెప్తాను. చాలా జాగ్రత్తగా రాసుకోనండి. మొదటిది రండి, ద వాల్యూ ఆఫ్ లైఫ్. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటది? మొదటి మాట ఆవిరి. నీ జీవము నా జీవము ఏంటి? ఆవిరి అంటే ఏ ఆవిరి? నీటి ఆవిరి. నీటి ఆవిరి ఎలా కనబడుతుంది చెప్పు కదా. వంటలు చేసేటువంటి సిస్టర్స్కి బాగా తెలుస్తుంది. అమ్మా, వంట వండిన తర్వాత ఆవిరి ఎట్టొచ్చుద్ది? ఇలాగ వస్తుందా? వచ్చి ఇట్లొచ్చి కనబడుతుంది, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మాయమైపోతుంది. మొదటిది, నీ జీవము నా జీవము ఆవిరి వంటిది. ఈ మాటలు సువార్తలో కూడా చాలా అద్భుతంగా పనికొస్తాయి. సువార్త చెప్పినప్పుడు ఈ మాటల యొక్క విలువ ఏంటో తెలియాలి ప్రతి ఒక్కరికి. మొదటిది, మన జీవము ఆవిరి. రెండవ మాట, యోబు గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనం. నేను ఎక్కడికి తీసుకువెళ్తానంటే ఆవిరి నుంచి మన పరిస్థితి డౌన్ఫాల్కి వస్తుంది. చూడండి, ఆవిరి నుంచి కిందకి అలాగ వచ్చేస్తాం. 2 యోబు గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనం. మనము చాలు బిడ్డ, ఏటట మనం అంటే ఈరోజు మంది అంటే ఇంక 24 గంటలు అవ్వకమునిపే నువ్వు నేను ఏమవుతామో కూడా అర్థమైందా? నిన్నటి వారం అంటే నిన్నటి నుంచి మనం ఇక్కడికి వచ్చేసాం అంటే నిన్నటి మనదే, అవునా కదా? ఈరోజు మాత్రం. రెండవది, నీవు నేను నిన్నటి వారం. ఈరోజుదని చాలామంది ఇట్లా చెప్పినా విచిత్రం ఏంటో తెలుసా? మనం రేపు లేస్తామో లేమో తెలియదు కానీ అమ్మా వింటున్నారా, రేపు మనం నిద్రపోయి అమ్మా రేపు మ్యారేజ్ మాకు, మీరు కరెక్ట్గా 10 గంటలకు వచ్చేస్తే సరిపోద్ది అని అన్నాం అనుకో. ఈరోజు పడుకుంటాం, తెల్లారి వచ్చిన ఫోన్ వచ్చినట్టు, సిస్టర్ ఇంకా రాలేదంటే ఇంకేంటి సిస్టర్ బ్రదర్, రాత్రి అలాగే అలారం పెట్టుకుంది మ్యారేజ్కి వద్దామని. అలారం అయితే టైం కొట్టింది కానీ ఈవిడ మాత్రం టైంకి మాత్రం లెగలేదు. సో మనమంతా కూడా నిన్నటి వారం. దేవా, మేము నిన్నటి వారమని మా బ్రతుకు దినమును మాము లెక్కించుట, అది లెక్కించుట అంకెలు. ఇది మనం ఏమిటో, మన స్వభావం ఏంటో, దాని విలువేటో మనకు చెప్తున్నాడు దేవుడు. ఎందుకు నాయన మిడిసిపడతారో? నా కొట్లు, నా ధాన్యము, నా పొలము, నా ఇల్లు, నా ఉద్యోగం, నా జీతము, నా కారు, నా దేవుడు. దేవుని కృప, దేవుని కృప బిడ్డ. మొదటిది ఆవిరి, రెండవది నిన్నటి వారం. మూడవది చూస్తామా? కీర్తనల గ్రంథము. సరే, యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. మూడో మాట అదే యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. తెలియదు. రైట్. మనము మన దినాలన్నీ ఎలాగట? నేడంటే బైబిల్లో నీడలు ఉన్నాయి తెలిసిన. మన సమయం అయిపోతుంది, కనీసం ఒక 3 నీడలని జ్ఞాపకం చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది నీడ అంటే ఏటో. రండి, కీర్తన గ్రంథము 102:11. కీర్తన గ్రంథము 102:11. చాలు చెల్లి, ఏ నీడ? సాగిపోయే నీడ ఇది.
నానా సాగిపోయే, నువ్వు ఆగిపోయావు అనుకో అది ఆగిపోద్ది, నువ్వు సాగిపోతే సాగిపోతావు. రైట్. నీడ మొదటి. 2 కీర్తనల గ్రంథం 39:6. కీర్తనల గ్రంథము 39:6. ఏ నీడ ఇది? ఇది మొదటిది సాగిపోయి నీడా, కొంచెం డౌన్కి వచ్చాడు. ఇంకా ఒరే నువ్వు సాగిపోయి నీడ అనుకుంటున్నావు, నీది ఒట్టి నీడ. నాకు అప్పుడు అనిపించింది ఇదేంటి బాబు ఎంత సాగిపడినట్టు, అమ్మ పర్లేదని కొంచెం ఎనర్జీ వచ్చింది. కొంచెం 2 స్టెప్కి వచ్చిన ఒట్టి నీడట, ఏ నీడ తెలియలేదు, ఒట్టి నీడ అన్నాడు. ఇది 2. 3 మూడో మాట, ఇది చాలా బాగుంటుంది చూడండి. మొదటి దినవృత్తాంతములు 4:15. మొదటి దినవృత్తాంతములు 29:15. ఫస్ట్ క్రోనికల్స్ 29:15. త్వరగా చదవాలి, టైం అయిపోతుంది. మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ అంత, అంటే అస్థిరమైన నీడ అని అర్థం. అంటే అర్థం ఏంటి? స్థిరం లేదు దాని నీడ అంటే. స్థిరం కానీ నీడ అంటే చెప్పగలుగుతారా మీరు? ఎప్పుడు ఉండదు అంటే. ఇప్పుడు కనబడి తర్వాత కనబడుతుంది అంటే ఎప్పుడు కనబడుతుంది? పగలు కనబడుతుంది, నైటు అంటే నీ మీద ఉంటేనే నువ్వు కనబడుతుంది, లేకపోతే మనము సాగిపోయే నీడ, ఒట్టి నీడ, అస్థిరమైన నీడ. ఎన్నోది? మొదటిది ఆవిరి, రెండవది నిన్నటి వారము, ఈరోజుది కాదు మనం. మూడోది నీడ, సాగిపోయే నీడ, ఒట్టి నీడ, ఇంకా అస్థిరమైన నీడ. అదే మొదటి దినవృత్తాంతములు 29:15. అది కాదు కానీ ఇంకో మాట చూద్దాం రండి. యోబు గ్రంథం 7:7. ఇందాక యోబు 8:8 చూసాం, ఇప్పుడు యోబు 7:7 చూద్దాం. ఏటట చూడండి, అలాగా మనల్ని అందరినీ డేలా అయిపోతాం. రాను రాను మన పరిస్థితి ఎట్ట అయిపోతుంది? డేలా అయిపోతాం, అలా కిందకి తీసుకొస్తాడు. చూడండి, మనం అందరం కూడా ఎటువంటి వారమే? వట్టి ఊపిరి. కీర్తన గ్రంథం 39:5. కీర్తన గ్రంథము 39:5. ఏటట? బెత్తిడంతగా చేసి ఉన్నావు. తర్వాత నీ సన్నిధిని ఆయుష్కాలము. ఇప్పుడు చెప్పండి, ఉన్నామా లేమా? లేనట్టు వాళ్ళు. దాని తర్వాత వచ్చినాం. మనుషులు వట్టి నీడ వంటి. ఇప్పుడు చెప్తారా అమ్మా ఏంటిది? నాలుగో మాట, వట్టి ఊపిరి. చదివామా? ఇప్పుడు ఎన్నోది? మొత్తం 4 వచ్చినాయా? మొదటిది ఆవిరి, రెండోది నిన్నటి వారము, మూడోది నీడ, తర్వాత వట్టి ఊపిరి. రైట్, వట్టి ఊపిరి. ఇంకో మాట చూద్దాం రండి. మొదటి దినవృత్తాంతములు 29:15. లేకపోతే దానికంటే ముందుగా కీర్తన గ్రంథము 102:3. అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ దీపేయడం? ఊపిరి నుంచి పొగ. మన జీవం యొక్క విలువ పొగతో పోల్చాడు దేవుడు. మళ్ళీ మొదటి నుంచి ఎన్ని చెప్పినాను ఇప్పుడు? మొదటిది ఆవిరి, నిన్నటి వారము, నీడ వంటి వారము, వట్టి ఊపిరి వంటి వారము, పొగ వంటి వారం. రైట్. ఇంకొకటి చూద్దాం రండి. యెషయా గ్రంథము, ఇది మరీ బాగుంటుందండి. యెషయా గ్రంథము 17:13. యెషయా గ్రంథము 17:13. జనములు ఘోషించును, బెదిరించును, కాలిపోవుదురు, పారిపోవుదురు, ఎగిరిపోవునట్టు. ఆ మాట చూడండి, తుఫాను ఎదుట గిరగిర తిరుగు కసువు ఎగిరిపోవునట్లు
మనం ఎటువంటి వారమో తెలుసా? గిర్రగిరా తిరుగు కసువు లాంటి వారము. కసువు అంటే తెలుసునా మీకు? అది కసువమ్మా, తీసేసి కసువు లాంటి వారమాట. ఎలాంటి మాటలు రాసి పెట్టాడండి పరిశుద్ధాత్మ దేవుడు. రైట్. తర్వాత ఇంకా కొంచెం దారుణమైన మాట. ఆదికాండం 18:27. ఆదికాండం 18:27. ఆదికాండం 18:27. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనై ఉన్నానని. చాలు. ఎవరు? మనం ఏంటి? అబ్రాహాం కాదు అక్కడ. అబ్రాహాం ఎవరు? మనుషుడు. నువ్వు నేను మనుషులమే కదా. నేను ఒక్కటి అనిపిస్తుంది బిడ్డ, మీరు బాగా ఆలోచించారా? ప్రభువుతో మాట్లాడుతున్నప్పుడు అబ్రాహాం అంటున్నాడు, ప్రభువా నేను దుమ్మిని ధూళి బూడిదని అన్నాడు. అవునా కదా? నా వైపు చూడండి. ఇప్పుడు అబ్రాహాం అన్నాడు ధూళిని బూడిదని అన్నాడు కదా. ఏ అబ్రహామా? కల్దీల ఊరి నుంచి నా కొరకు నువ్వు రా అని మహిమగల దేవుడు ప్రత్యక్షమై రమ్మంటే విధేయత చూపి అన్నిటినీ విడిచిపెట్టుకొని వచ్చినటువంటి అబ్రహాము అక్కడతో ప్రారంభమై, విడిచిపెట్టుట అనేది ప్రారంభమై, ప్రత్యేకపరచుట అనే దగ్గర నుంచి ప్రారంభమై, ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడదు అంటే తన సొంత కుమారుడైన ఒక్కగానొక్క కుమారుడు, ప్రేమించిన కుమారుడు, విధేయుడైన కుమారుడు ఇస్సాకును బలి ఇచ్చినటువంటి అంతవరకు కూడా అబ్రాహామును అనేకమైన ట్రయల్స్, టెస్టింగ్స్, అనేకమైనటువంటి టెంప్టేషన్స్లో నుంచి వెళ్తున్నప్పుడు ఈ వ్యక్తిని దేవుడు అన్నాడు కదా, ఇందు బట్టి నువ్వు నాకు దేవునికి భయపడదు అని అన్నాడు కదా అబ్రాహాము. అలాంటి వ్యక్తి దేవుడి దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు తనను తాను ఏమనుకుంటున్నాడంటే దుమ్ముని ధూళి అనుకుంటున్నాడు. ఇప్పుడు ఒక మాట చెప్దామా? విడిచిపెట్టినవాడు, వేరు చేయబడిన వాడు, దేవుని కొరకు దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించినవాడు కాదు. ఆఖరికి తన సొంత కుమారుని కూడా దేవుని కంటే గొప్పది కాదని ఎంచి దేవునికి ఇవ్వాలనుకున్నాడు. అటువంటి వాడే బూడిద ధూళి అంటే మనం ఎటువంటి వారము? మనం దేంతో పోల్చుకుందాం చెప్పండి. ఇప్పుడు మీకు అర్థమైందో లేదో, అటువంటి వ్యక్తే దేవుని ఎదుట బూడిద ధూళి దుమ్మి అయితే మనము అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దేవుని కృప. రైట్. ఎంతవరకు వచ్చాం? 7. 7వది రండి. 7 కదా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఇది ఇంకా బాగుంటుందండి, నాకు చాలా ఇష్టం. ఎలాగనగా ఎన్నోది? 8. నేను కూడా గడ్డి పువ్వు అట. గడ్డి పువ్వు లాంటి మనుషుడు. గడ్డి పువ్వు లాంటి మనుషుడు. ఎన్ని వచ్చినాయి? 9 చూస్తామా? ప్రసంగి 12:7. ప్రసంగి 12 అధ్యాయం 7వ వచనం. త్వరగా. మన్నైనది వెనుకటి వలనే, మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును. రైట్. ఇక్కడ మన్నైనది వెనకటి వలె, ఇంతకు మన్నేంటి? ఎలాగా? అక్కడ మనం అని రాయలేదే. వెనుకటిది మన్నైనది ఏదైనా అయితే అది వెనుకటి అన్నాడు. దానికి క్లారిటీ ఎవరిచ్చారు? ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడదు, నీవు మన్నే గనుక. అక్కడేమో ప్రసంగిలో సొలొమోను మొన్నైనది వెనకటి వలే మొన్న అన్నాడు, కానీ క్లారిటీ ఇచ్చింది ఎవరంటే తండ్రి అయిన దేవుడు. అక్కడ ఎవరికి? ఆదాముకి. ఒరే బిడ్డ, నువ్వేమో అనుకుంటున్నావురా, నువ్వు మట్టివిరా, మిడిసి పడకరా నాన్న, విడిసిపడద్దు.
నీ మట్టిని, నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఈ మట్టిని దేవుడు ఎందుకు కోరుకున్నాడా? ఎందుకు ఈ మట్టికి ఇంత విలువిచ్చాడా? అసలు ఈ మట్టి కోసము సాక్షాత్ దేవుడు నీ కొరకు నాకు రక్తం కార్చడం ఏంటి, ఆయన ప్రాణం పెట్టడం ఏంటి, ఆయన లోకానికి రావడం ఏంటి, నీ కొరకు నా కొరకు అంత ప్రాధేయపడి నీ వెనకతలా? అసలు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏంది, ఏం గొప్పతనం ఉంది? గుండెలు పిండేసింది ఒకసారి మాట, ప్రభువా ఈ మట్టిని, మళ్ళీ ఈ మట్టినట మహిమ శరీరముగా, అసలు చూడండి మట్టినే మళ్ళీ మహిమ శరీరంగా మార్చుకుంటాడంట. నేను చెప్పన, ప్రపంచంలో ఉన్నాడు విశ్వం అంతట్లో ఆయన దృష్టి అంతా బిడ్డ నీ మీదే. వాడు ఏంటో నాకు తెలీదు, అసలు దేవుడికి నీకు ఉన్నటువంటి లింక్ ఏంటో తెలియదు. కానీ నిజంగా దేవుడు, నేను అనిపిస్తుంది ఒక్కొక్కసారి, చెప్పనా? ఎందుకు చెప్తారా? మానవుడు అంటే ఎందుకు దేవుడికి అంత ఇష్టం చెప్తారా? ఒక్క మాటలో చెప్పాలి ఎందుకు. అమ్మా మామూలు స్టాండర్డ్లో చెప్పండిరా మీరు. ప్రథమ ఫలాలు ఏటి చేతులతో చేసుకోవడం ఇవన్నీ కాదు, ఆరాధించడం కాదు, రూపము స్వరూపము అలాంటిదేం కాదు, జీవం అది కాదు, అసలు ఏం కాదురా తల్లి. అప్పుడు పోలిక స్వరము అన్నీ అయిపోయినానా? నేను చెప్తాను, ఒక మాట చెప్పనా? చెప్తాముడా ఒక్క మాటలో, రైట్, ఎగ్జాక్ట్లీ. ప్రేమ అంతే. తన ప్రేమను ఎవరికి చూపించాలో తెలియదు. ఎవరికి చూపిస్తాడు చెప్పండి? చెట్టుకి చూపిస్తే అవుతుందా? పుట్టకి, ఆకాశానికి, చంద్రుడికి, సూర్యుడికి లేదు. ఆ మాట చదువుతున్నప్పుడు నాలో ఉన్న ప్రేమ ఏంటో వాడు తెలియాలి. నన్ను మాత్రమే ప్రేమించాలి వాడు. ఎట్టుంటుంది అసలు ప్రభువా? ఆయన ప్రేమని నువ్వు రుచి చూసినప్పుడు ఆ ప్రేమతో ఆయన కదిలిపోతాడు. నీ చూపించాడు ప్రేమ అంటే నీ కొరకు ప్రాణం పెట్టాడు, అంతే, దట్స్ ఆల్, ఫినిష్. ఈ ప్రపంచంలో నీకంటే దేవుడు ఎవరిని ప్రేమించడం. నువ్వంటే ఆయనకి అంత పిచ్చి ప్రాణం, నువ్వంటే వ్యసనం ఆయనకి. నువ్వు తప్పిపోతే తట్టుకోలేడు అసలు. ఆ ప్రేమని లాస్ట్ ఫైనల్ ఏం చేసా? ఎన్ని వచ్చినాయి ఇప్పటికి? 9. లాస్ట్ ఏంటో తెలుసా? చాలా అద్భుతమండి. ఇది మనకు గుర్తుండాలి. ఇదే మనకు ఫైనల్. మొన్న వరకు వచ్చాం, ఫైనల్ ఏంటో చూపిస్తాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 15 వచనం. మొదటి దినవృత్తాంతములు 29:15. మా పితరులు అందరి వలనే, చూడండి, మేమును నీ సన్నిధిని అతిథులము, దట్స్ ఆల్. బిడ్డ నువ్వు ఎలా బతకాలా? నువ్వు వచ్చావు ఇక్కడికి, ఏంటిది? యు ఆర్ జస్ట్ అతిథిని ఇంగ్లీష్లో ఏమంటాం? గెస్ట్. నువ్వు ఇక్కడ మన దేశము పరదేశము, ఈ దేశం పరదేశము, నా దేశము, పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. ఆ ఇరుకు ఎవరికి వచ్చింది తెలుసా? అబ్రాహాంకి వచ్చి. చూడండి ఎంత బాగా రాశాడు. హెబ్రీలు రాసిన పత్రిక ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తో. 13వ వచనం, 11వ అధ్యాయము 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని, అమ్మో, విశ్వాసము కలిగిన వారు మృతే. నేను చెప్పరా బిడ్డలారా, రేపు యేసు ప్రభు వచ్చడానికి ఆయన ఎప్పుడు వస్తున్నా మనకు అవద్దు. ఆయన ఈరోజు రాని, రేపు కానీ ఎల్లుండి రాని. ఈరోజు నువ్వు రాత్రి చనిపోతే ప్రభు పిలిపిస్తే విశ్వాసము కలిగిన దానివై మృతి పొందావా లేదా? విశ్వాసము కలిగిన దానివి మృతి పొందడానికి 3 క్వాలిటీస్ ఉండాలి. మొదటి నేను చెప్పాను, మొదటిది మనం పరదేశులము, యాత్రికులము, ఇంకోటి చెప్పారు అతిథులము. అబ్బా ఎంతేనా ఉందా? ఇప్పుడు నేను మాట చెప్తాను. మనం అతిథులాగే బ్రతుకుతున్నామా?
ఒక్కొక్కసారి అనిపిస్తుంది. మొత్తం ఎన్ని వచ్చినాయి? 10. ఈరోజు ఈ 10 మాటలు బిడ్డ, నేను రేపు నెక్స్ట్ బైబిల్ స్టడీలో ఐ విల్ ఆస్క్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ విత్ వర్స్ అండ్ వర్డ్. వర్డ్ అంటే ఆ వచనము చెప్పాలి, ఆ రిఫరెన్స్ కూడా రాలే. ఇది నీ జీవితం నా జీవితం మనకు తెలియాలి. ఇవన్నీ సమకూర్చడానికి ఎంత కష్టపడి ఉంటాం. దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో ఇన్ని పెట్టాడని సంగతి తెలుసా? నేడు రేపో పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకున్న వారులారా, రేపేం సంభవిస్తుందో మీకు తెలియదు. జాగ్రత్త, మీ దినాలు లెక్కించడం నేర్చుకో. 2, మీ జీవం ఏ పాటది? 10 అంతస్తులో నీ జీవం ఏ పాటదో 10 చెప్దామా? మొదటిది చెప్పండి. మొదటిది ఆవిరి, నిన్నటి వారము, నీడ, ఊపిరి, వట్టి ఊపిరి, పొగ, కసువు, ధూళి, బూడిద, గడ్డి పువ్వు, మన్ను, అతిథులము. దట్స్ ఆల్. ఇవన్నీ మనకి తెలిస్తే నేను చెప్పనా, ఈ ఆలోచన ఆ 12 గోత్రాల లాభము సంపాదించ అన్న వాళ్ళు కానీ ఉంటే లాభము సంపాదించు రండి అని పిల్లరు. అంతే కదా? అంతేనా? నేను బాగా గమనించండి, దేవుడు ఎప్పుడు సంపాదించినటువంటి వారిని గౌరవిస్తాడు, లాభము సంపాదించే వారిని గౌరవించడు. అంటే మీరు అనొచ్చు, అన్న లాభం కొరకే కదండి. ఈ లాభం కాదు. లాభం అంటే మీరు గమనించండి, దేవుని కంటే ఏదైనా ఎక్కువ నీకు వచ్చినంత లాభమే, అది వద్దు నీకు. దేవుని వెనుక బట్టి లాభం వద్దు. దేవుడు నీకు ఇప్పుడు ఆదివారం ఉంది, ఆ రోజు లేకుండా నువ్వు వెళ్ళి సంపాదిస్తాను, అది వద్దు. దానివల్ల నీకు రాదు, ఆశీర్వాదం రాదు, శాపమే. ఎందుకు కష్టపడతావు? దేని కొరకు కష్టపడతావు? పోనీ నిజంగా చెప్పనా, ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, అన్ని బలం ఇచ్చాడు. రాత్రి బోల్ డబ్బులు ఒక 1 రోజులు 4 రోజులు సంపాదించావు. పట్టకమని ఏమంటాడు తెలుసా? ఈ అన్న నేను 4 రోజులు అన్న మీరు అలాగంటారేటన్నా, నేను 4 రోజులు కష్టపడినానన్నా, 50,000 సంపాదించానన్నా. 31వ రోజున అన్నా ప్రార్థన చేయండి అన్న. తమ్ముడా ఎక్కడున్నా? అన్న హాస్పిటల్ జాయిన్ అయినా, రాత్రి నుంచి జ్వరం తగ్గట్లేదు, ఒకటే దగ్గు, ఒకటే తలకాయ నొప్పు అన్న, ఎక్స్రేలు అవి ఇవి అవి అంటే 50,000. ఖచ్చితంగా 50,000 రూపాయలకు ₹1 ఎక్స్ట్రా ఉంటుంది, కానీ తక్కువ మాత్రం ఉండదు బిడ్డ. మనం ఇవన్నీ తెలుసుకోవాలి. మనం అన్నీ దేవుని గురించి మనం తెలుసుకోకుండా మన సొంత అభిప్రాయం, సొంత ఆలోచనలు పెట్టుకోకూడదు. మొదటిది జీవము యొక్క శ్రద్ధ ఏంటో చెప్పాలి. శ్రద్ధ దేని గురించి? మన దినాలు లెక్కించాలి. రెండోది జీవము యొక్క విలువ ఏమిటో తెలిసా. మూడోది చూసి, నాలుగోది 2 మాటల్లో చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. వ్యానిష్ ఆఫ్ లైఫ్. రండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. యాకోబు రాసిన పత్రిక. మూడోది ఏంటి? జీవము యొక్క అదృశ్యం అంటే మాయ. ఎలా మాయమైపోతామో చెప్తాం. రేపేమి సంభవించునో తెలియదు. మాయము. ఎలా మాయమైపోతాం చెప్తారా మీరు? రండి, ఆ మాట ఒక్క మాట నేను ఎక్కువ చెప్పను. కీర్తన గ్రంథము 49:12. కీర్తన గ్రంథము 49:12. అక్కడ అండర్లైన్ చేయండి. ఘనత వహించిన వారైనను మనుషుడు నిలవజాలడు. చూడండి, వాడు నశించు. దట్స్ ఆల్. నువ్వు ఎలా మాయమైపోతావు తెలుసా? నశించు మృగముల వలె. అంతే బిడ్డ. నశించు మృగము ఎలాగైతే మాయమైపోతుందో అలాంటి వాడు. అది నీ జీవితం, నా జీవితం. ఎందుకు నేను మృగముతో ఎందుకు పోల్చినా చెప్పనా ఎందుకు నేను మిగతా అంటే 10 నేను పోల్చాను, కానీ ఇక్కడ మృగంతో ఎందుకు పోల్చామంటే, ఈ ప్రపంచంలో ఘనత వహించిన వాడు దేవుడి తర్వాత ఎవరు అంటే మనుషుడు ఒక్కడే. అంతేనా? సమస్తమైన ఘనత అన్న, చాలా బాగా మంచి అబ్బా అధికారణ ఇదన్నా ఏదో చెప్తారు కదా. మనుషులు ఘనత ఇవ్వరా? ఘనత ఏంటి ఈ లోకంలో ఘనత? అన్న అతను ఎంప్లాయ్ అన్న, అతను మంచి ఉద్యోగస్తున్నా, ఎంప్లాయ్ అయినా ఉద్యోగస్తున్న ఒకటే. తర్వాత ఇంకేంటి అన్న, అతను మంచి అధికారి అన్న, ఆయన ప్రైమ్ మినిస్టర్ అదన. నువ్వు ఎంత ఘనత వహించిన వాడేవైనా అక్కడ రాయబడింది నిలవజాలవు. మొదటిది. 2, నీ జీవితము నా జీవితం ఎటువంటిదో తెలుసా? ఒక మృగం ఎలాగైతే నశించిపోతుందో
తర్వాత అలాగైపోతాం. మృగం ఎలా నశించిపోతుందో తెలుసా మీకు? 7 దశల్లో నశించిపోద్ది. తెలిసినా లేదా? దేవుని చిత్తమైతే రేపు చూద్దాం. నేను టైం ఎక్కువైపోతుంది. ఇప్పుడు 7 దశలు ఉన్నాయి మృగం నశించిపోవడానికి. ఆ 7 దశలు నీవి నావి. రైట్, 4 చెప్పిన. మొదటిది జీవం యొక్క శ్రద్ధ, దినాలు లెక్కించడం నేర్చుకోవాలి. 2 వాల్యూ ఆఫ్ లైఫ్ అనగా జీవం యొక్క విలువేంటో తెలియాలి. 3వది జీవం యొక్క అదృశ్యం, అంటే జీవం ఎలాగ మాయమైపోద్ది అంటే నేను మృగములాగా మాయమైపోతాను. నశించిపోయే మృగం అంటే దాని అర్థం, నశించిపోయే మృగం అంటే నువ్వు నశించిపోతామని అర్థం. అలా మాయమైపోతాం. 3. 4వది చెప్పి నేను ముగిస్తాను. రండి. అపోస్తల కార్యములు 1 తిమోతి 6:18. ఏం చెప్పినాను? జీవం యొక్క వాస్తవం ఏంటి ఈరోజు ఇప్పుడు తెలియాలి. మీ జీవం ఏ పాటిది అన్నాడు కదా, ఆ జీవం ఏంటో మనకు తెలియాలి, వాస్తవం ఏంటో మనకు తెలియాలి. రండి. 1 తిమోతి రాసిన పత్రిక 6:18. 1 తిమోతి చూడండి, వారు వాస్తవమైన జీవమును చాలా ఏటట అంటే ఏదో జీవం ఉంది, మీ జీవము ఏపాటిది అన్నాడు. అవునా? ఇప్పుడు ఆ జీవము యొక్క నిజస్వరూపం ఏంటి ఇప్పుడు చెప్తున్నాడు. బిడ్డా, నీ జీవము యొక్క వాస్తవికత, జీవము యొక్క సత్యం ఏంటో తెలుసా? నీ జీవము వాస్తవమైనది, అది సంపాదించుకోవాలా అంటే సంపాదించుకోవాలంటే దాని అర్థం ఏంటో తెలుసా? అది ఎక్కడో ఉంది, నువ్వు సంపాదించాలా. ఎక్కడుందో చెప్పనా? రండి. కొలస్సీలు రాసిన పత్రిక 3వ వచనము 4వ వచనం. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము 4వ వచనం. అది ఆ మాట అండర్లైన్ చేయండి. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు పరచబడుదురు. తర్వాత 4వ వచనం. తర్వాత రైట్, నేలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా. ఎక్కడుంది మన జీవం? ఎక్కడుంది? అక్కడ రెడీ చేసి పెట్టాడు. బిడ్డా, నీ జీవం నా దగ్గర దాచిపెట్టి ఉంచాను రా, కాబట్టి నువ్వు జీవాన్ని సంపాదించు. ఇది వాస్తవం. ఇది తెలుసుకోవాలి మనుషుడు. ఇది తెలుసుకోడు, అన్నీ తెలుసుకుంటాడు. మా తెలియదేటండి, ఊపిరని తెలీదా, మా గాయాలని తెలీదా, ఇదని తెలీదా. కానీ విచిత్రం కూడా తెలుసా, నీ జీవం ఎక్కడుంది? ఇప్పుడు దాని కొరకు నువ్వు ప్రాకులాడాలి, సంపాదించాలా. లాభము సంపాదించుకున్న వారులారా, ఈ ధనము నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. మరి ఇన్ని సంవత్సరాల సమయం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, నీకు అనేక సార్లు దేవుడు నీకు హెచ్చరించాడు, వాక్యం ఇచ్చాడు, ప్రార్థన ఇచ్చాడు, సేవకులు ఇచ్చారు, బోధకులు ఇచ్చారు, కాపర్లు ఇచ్చారు, అన్నీ ఇచ్చి కూడా మరి వాస్తవమైన జీవము క్రీస్తులో దాచబడిందన్న సంగతి నువ్వు ఎరగకుండా నువ్వు ఏదో సంపాదించుకుని ప్రాకులాడదామని వెంపర్లాడితే రేపొద్దున్న నువ్వు సంపాదించుకోకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? జీవం లేదంటే అర్థం ఏంటి? మరణం. ఏ మరణం ఇది? 2వ మరణం. అక్కడికి వెళ్ళిపోతావు. సరేనా? ముగిస్తున్నాను. 4 విషయాలు ఈరోజు మనం తెలుసుకున్నాం. లాభము సంపాదించుకుందో వారులారా జాగ్రత్త, రేపేమి సంభవించునో జాగ్రత్త. కాబట్టి ఏం చేయాలి? జీవము యొక్క శ్రద్ధ ఏంటో తెలియాలి, దినము లెక్కించడం నేర్చుకో. 2, నీ జీవము యొక్క విలువేంటో తెలుసుకో. 3, జీవము ఎలాగ మాయమైపోద్దో తెలుసుకో, నువ్వు ఏంటో అర్థం చేసుకో. 4వది, ఒకవేళ జీవం యొక్క సత్యము వాస్తవికత ఏమిటో తెలుసా? నీ జీవము యేసుక్రీస్తు దగ్గర దాచబడి ఉంది. దాని కొరకు సంపాదించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఒకవేళ ఆ జీవము కానీ దేవుని దగ్గర ఉన్నది నువ్వు సంపాదించుకోవడం ప్రయత్నం చేయకపోతే నీ సమయము, నీ ఆరోగ్యము, నీ జీవితము, నీ బలము అన్నీ కూడా ఒకనొక టైంకి పోతుంది. నువ్వు మనిషి అంతా క్షీణించిపోతావు. అప్పుడు సంపాదించుకుందాం మనం ఎంత వెంపర్లి ప్రాకులాడినా నీకు దొరకదు. లాస్ట్ అండ్ ఫైనల్గా నీకు నిత్య నరకమే, 2వ మరణమే, అగ్నిగుండమే, అగ్నిగంధకములతో కాలేటువంటి ఆ పరిస్థితి నీకు నాకు సంభవించటం
ఖచ్చితంగా దేవుడు నీకు నాకు ఇస్తాడన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.